హృదయం ఉన్న ప్రతి మనిషికి బాధ ఉంటుంది. అయితే వారు చూపించే విధానం రెండు రకాలు. కొందరు వారి బాధను కళ్ళల్లో దాచిపెడితే మరికొందరు నవ్వులో దాచిపెడతారు. కళ్ళల్లో దాచిపెట్టే వారి బాధ కొంతమంది అర్థం చేసుకోవచ్చు. నవ్వులో దాచిపెట్టే వారి బాధ కొందరికి అర్థం కాకపోవచ్చు. నా బాధను అర్థం చేసుకునేవారు ఎవరైనా ఉంటే బాగున్ను అని ఆలోచించేవారు ఈ లోకంలో ఎక్కువ. అయితే నేస్తమా, ఎప్పటి నుంచో నీ హృదయంలో దాగిన ప్రతి వేదనను చూస్తున్న వ్యక్తి నీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు, నిన్ను వినడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కీర్తన 34:18 విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు. ఆసన్నుడు అనగా క్లోజ్. ఎవరి హృదయం అయితే పగిలిపోయిందో, ఏ హృదయం అయితే నలిగిపోయిందో, ఎవరైతే వేదనతో ఉన్నారో, ఎవరైతే బాధతో ఉన్నారో, అటువంటి వారి యొక్క బాధ అంతా వినడానికి, వారికి సహాయం చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు చాలా క్లోజ్గా ఉన్నాడు, చాలా సమీపంగా ఉన్నాడు. నీకు కూడా ఆయన సహాయం చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. నలిగిన పగిలిన నీ హృదయమును బాగు చేయగలడు. లేచి ప్రార్థనలో నీ హృదయమును ఆయన ఎదుట కుమ్మరించు. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్.